అంటే ఇప్పుడు ఇది ఆన్ చేయగానే సమ్ ప్రెషర్ వస్తుంది సార్, హై వస్తుంది, లో వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలి. ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని కొంచెం టైట్ చేశారనుకోండి, వీడికి వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఓపెన్ అయితే మనకి కనెక్ట్ అయిపోతుంది ప్రెషర్ డైరెక్ట్గా. ఓకే, కానీ మనం దాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలని ఉంటుంది కదా, దానికి కంట్రోల్ వాల్స్. ఇది కంట్రోల్ చేస్తుంది ఇటువంటి అన్నిటికీ కంట్రోల్ వాల్స్. ఇదేం హెయిర్ వాల్స్. వాటర్ ఏముంది, బిఫోర్ మనం దీన్ని యూజ్ చేసే ముందు ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇందులోకి వచ్చి ఇది హెయిర్ రిలీవ్ వాల్వ్. హెయిర్ రిలీవ్ అంటే ముందు మన వాటర్ పోషన్ ఇందులో బయట హెయిర్ ఉంటే ఇక్కడ నుంచి నిండి బయటకు వచ్చినాక హెయిర్ వెళ్ళిపోతుంది. హెయిర్ పోయాక దీన్ని టైట్ చేసేసేయాలి. టైట్ చేసేసినాక అప్పుడు హెయిర్ ఉండదు, ఇంకా మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక 1 by 1 టైట్ చేసేసి మీరు దీన్ని ఓపెన్ చేసేసారు. ఇక్కడ ప్రెషర్ వచ్చేసి సమ్ ప్లస్ మైనస్ వస్తుంది. వచ్చేప్పుడు మనం దీంతో మనకు కావాల్సిన ప్రెషర్ సెట్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో అదే సేమ్ ఈక్వల్గా ఈ సేమ్ ప్రెషర్ ఉంటుంది. ఓపెన్ అండ్ కంట్రోల్, ఓపెన్ కంట్రోల్, ఓపెన్ కంట్రోల్. ఇది నుంచి ఇవన్నీ దీనికి ఇవన్నీ కనెక్ట్ అవుతుంది. ఏమైనా లీకేజ్ చూసుకుంటే టైట్ చేసుకోవాలి. ఈక్వల్ ప్రెషర్ ముందు చూసుకుంటూ చేయాలి. అంతే, ఇంకా పెట్టేసి 72 hours దాకా దీన్ని ప్రెషర్ పెట్టేసేసి ఆఫ్టర్ తీసేసి కంప్లీట్ చేసుకోవాలి. సార్ ఇక్కడ సెల్ఫ్ ప్రెషర్ అని 3 లాక్స్ ఉన్నాయి, మరి ఇది ఇది ఇనిషియల్ అంటే దీని టోటల్గా ఇప్పుడు మనతో ఎయిర్ వాడుతున్నాం కదా సార్, కొద్దిగా ఇప్పుడు దీనిలో కరెక్ట్ అన్నట్టు ఇది టోటల్గా దీని దగ్గర ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఈ ట్యాంక్ నుంచి. ఓకే, అంటే కంప్రెసర్ నుంచి దానికి వస్తుంది, దాంట్లో నుంచి మూడింటికి ఇప్పుడు మనం ఒకటి ఏదైనా గోడౌన్ అనుకోండి సార్, బస్ డిపోలు అన్ని బస్సెస్ ఉంటాయి. ఒక్కొక్క బస్ అన్ని బయలుదేరుతాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చేసి మాక్సిమం ఎక్కువ ఉండాలి కదా దానిలో. ఇందులో ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది ట్యాంక్ నుంచి ఇక్కడ కంట్రోల్ అవుతూ ఉంటుంది. మరి దీనికి వాల్ ఏముండదు సార్, డైరెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడే ఆపరేట్. దీనికి నుంచి ఛాంబర్ ఎంత నిండిందో ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉండాలి, తగ్గకుండా. ఇది మైనస్ ఉంటే ఇది మైనస్కి వెళ్ళిపోతుంది, దీని ప్లస్ లో ఉంటేనే కావాల్సిన. ఇక్కడ మనకి 7 కావాలంటే అక్కడ అంతకన్నా ఎక్కువ ఉండాలి, 7 కన్నా ఎక్కువ ఉండాలి. మూడిట్లో 7, ఒక్కొక్క శాంపుల్ ఈక్వల్, ఒకటి చేసిన మూడిట్లోనూ 7 ఈక్వల్ గా ప్రెషర్ అవుతుంది. 7 అనేది ఐఎస్ కోడ్. సో మనం ఒక్కటే వాడాలంటే ఇవి క్లోజ్ చేసి ఒక్కటే 7 వాడుకోండి. 3 ట్యూబ్లతో ఈక్వల్ గా పెట్టేసి ఈక్వల్ ప్రెషర్ ఇచ్చుకోండి. కంప్రెసర్ కూడా మీకు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, తగ్గగానే ఆటోమేటిక్ ఆన్ అయితే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ పెట్టి కూడా వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ కంప్రెసర్లో ఉండేటటువంటి దాని కన్నా తక్కువ అయితే ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆన్ అవ్వలేదు అంటే కంప్రెసర్లో ఎయిర్ ఉంది. సో కంప్రెసర్లో ఎయిర్ ఉంది కాబట్టి సఫిషియంట్, ఇది ఆన్ లేదు. ఎప్పుడైతే సఫిషియంట్ ఎయిర్ లేదో అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది కంప్రెసర్. ఇలా మనకు తగ్గింది అనుకోండి సార్, మళ్ళీ ఇక్కడ నుంచి తీసేసుకుంటాం. మనం ఉండాలి కదా ఎట్ ఏ టైం, మనం మళ్ళీ ఆన్ చేసుకోకుండా ఆటోమేటిక్గా దీంట్లో నింపుతూ ఉంటుంది. తగ్గినప్పుడు నింపిస్తూ ఉంటుంది, ఇలాగ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఇది కరెంట్తో ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది. కరెంట్ ఆఫ్టర్ 72 hours ఈ క్యూబ్స్ ఓపెన్ చేసేసి దీని మీద ఒక స్లంప్ రాడ్ పెట్టేసేసి 10 mm రాడ్ పెట్టేసేసి సిటిఎంలో క్రష్ చేయాలి. సిటిఎంలో క్రష్ చేస్తే 2 సపరేట్ అవుతాయి. దాంట్లో ఎంత పర్మేబిలిటీ ఆఫ్ వాటర్ దిగిందో అది కౌంట్ చేయాలి. అది 25 mm కన్నా తక్కువ ఉండాలి. మాక్సిమం 25, నాట్ గ్రేటర్ దాన్ 25 mm. వర్కింగ్ కండిషన్ ఇక్కడ 7 ప్రెషర్ చూపిస్తా ఉంది కదా, మనం పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఇది 0 తగ్గిపోతుంది ప్రెషర్. మనం పెంచిన చేయబెట్టి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది ఉంది కదా సార్, ఇది మనం తగ్గింది అనుకోండి, సపోజ్ మళ్ళీ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ప్రెషర్ తీసుకురావచ్చు. ఇది క్లోజ్ చేసి ఇంకెందుకు రాదు. ఓకే, థ్యాంక్ యూ.